रघुपति राघव राजा राम पतित पावन सीताराम 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 रघुपति रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम सीताराम भज प्यारे तू सीताराम 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 भज प्यारे तू सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम भज प्यारे तू सीताराम 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 भज प्यारे तू सीताराम राजा राम पतित पावन सीताराम 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 भज प्यारे तू सीताराम 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 भज प्यारे तू सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम 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 भज प्यारे तू सीताराम रघुपति राघव राजा రామునకు మహిత గుణధామునకు మంగళము కారుణ్య నిలయునకును మంగళము రామునకు మహిత గుణధామునకు మంగళము కారుణ్య నిలయునకును మంగళము జానకి तव राजा राम पतित पावन सीताराम राजा राम पतित पावन सीताराम 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 भज प्यारे तू सीताराम सीताराम भज प्यारे तू सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम राजा राम पतित पावन सीताराम तारा भज प्यारे तू सीताराम रघुपति सीताराम सीताराम भज प्यारे तू सीताराम 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 भज प्यारे तू सीताराम 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 भज प्यारे तू सीताराम
sa 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 re re sa 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 re re sa re ni sa ni sa re re sa ni sa da ni ni re re ga ma ga re ga re ni sa ni sa 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 ram 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 Shri Ram 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 Shri Ram Ram Shri Ram 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 అదిగో బాలరాముని దివ్య తేజస్సు, అదిగో బాలరాముని మంగళకరమైన దర్శన భాగ్యం, అదిగో శతాబ్దాల కలను సాకారం చేసి అయోధ్యలో కొలువు తీరిన రాముని విగ్రహ దర్శనం. ప్రధాని మోడీ చేతుల మీదుగా కొద్దిసేపటి క్రితమే వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య ప్రాణ ప్రతిష్ఠ చేశారు. సరిగ్గా 12:29 బాలరామునికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. శతాబ్దాల స్వప్నం, దాదాపు 500 సంవత్సరాల స్వప్నం నెరవేరింది. రామ జన్మభూమిలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. భవ్య మందిరంలో బాలరాముడు కొలువు తీరాడు. కోట్లాది హిందువుల హృదయాలు పులకించిపోయేలా, యావత్ ప్రపంచం అయోధ్య వైపే చూసేలా బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అత్యంత భక్తి శ్రద్ధలతో వేద మంత్రోచ్చారణల మధ్య జరిగింది. ఈ బాలరాముని విగ్రహం కింద ప్రతిష్ఠించే యంత్రం మన రాష్ట్రం నుంచి చిదంబర శాస్త్రి గారి చేతుల మీదుగా రావడం, ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో యంత్రం అనేది చాలా ప్రధానమైనటువంటి క్రతువుగా దాన్ని చూస్తారు. అటువంటి యంత్రాన్ని మన రాష్ట్రానికి, అందులోనూ ప్రకాశం జిల్లాకు చెందినటువంటి చిదంబర శాస్త్రి గారు గత 14 సంవత్సరాల నుంచి ఈ యంత్రానికి పూజ చేస్తున్నారు. ఒక సంకల్ప బలంతో ఈ పూజను చేస్తున్నారు. ఏ రోజుకైనా సరే ఇటువంటి అవకాశం వస్తుందనేటటువంటి భావనతో పూజ చేశారు. ఆ భావన, ఆ కళ, మనందరి స్వప్నం ఇప్పుడు నెరవేరింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక సంకల్ప బలంతో ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా ఆ శ్రీరాముని ఆశీస్సులు మనకు ఉంటాయి. అందుకే ప్రధాని మోడీ ఈ కార్యక్రమాన్ని ఎంత భక్తి శ్రద్ధలతో, ఎంత నిష్ఠతో నిర్వహించారో మనకు తెలుసు. ఆయన ఒక యోగిలా మారిపోయారు. నిరంతరం రాముని ధ్యానంలోనే మునిగిపోయారు. భక్తి భావం మనసులో ఉట్టి పడుతున్న వేళ ఆ శ్రీరామచంద్రమూర్తికి ఆయన హారతి పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎంతటి సదవకాశం, ఎంతటి గొప్ప అవకాశం! కోటాను కోట్ల భారతీయులు ఏ మూలన ఉన్నా ఈరోజు అయోధ్య అందరినీ అక్కడికి ఆకర్షిస్తోంది. శ్రీరాముని నామం ప్రతి ఒక్కరి మదిలో, ఎక్కడి త్రేతాయుగం, ఎక్కడి కలియుగం, ఇప్పటికీ రాముని నామస్మరణలోనే మనమందరము మునిగి ఉన్నామంటే ఆయన ఆదర్శ జీవితం అలాంటిది. మరి కావవయ్య నన్ను కరుణా సముద్ర కమలాప్తకుల కలశాబ్ది చంద్ర, కావవయ్య నన్ను కరుణా సముద్ర కమలాప్తకుల కలశాబ్ది చంద్ర. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్తకామితాయ శుభగమంగళం. రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. సీతారామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. మహితమంగళం మహితమంగళం. రామ సియా రామ సియా రామ జయ జయ రామ. 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 సియా రామ జయ జయ రామ. సియా రామ జయ జయ రామ. సియా రామ జయ జయ రామ.
రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం విమలరూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్తకామితాయ శుభగమంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం సీతారామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ. అద్భుత క్షణాలు ఆవిష్కృతమైన వేళ ఆ సేతు హిమాచలం రామనామంతో మార్మోగిపోతోంది. రాముడు మళ్లీ అవతరించబోతున్నాడా? శ్రీరామరాజ్యం రాబోతోందా అన్నట్లుగా దేశమంతా జగదభిరాముని కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన క్షణాలు, ఈ అద్భుత క్షణాలు కొద్దిసేపటి క్రితమే ఆవిష్కృతమయ్యాయి. అసలు ఏంటి? త్రేతాయుగం నాటి రాముడు కలియుగంలో ఈ 2024వ సంవత్సరం జనవరి 22న ఏంటి ఆయన ప్రత్యేకత? దశాబ్దాల శతాబ్దాల కలను నెరవేర్చేటటువంటి ఈ క్షణాలకి, ఈ సమయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? జనవరి 22 అంటే ఇవాళ హిందూ క్యాలెండర్, మన క్యాలెండర్ ప్రకారం పుష్యమాసం శుక్లపక్ష ద్వాదశి. దీన్నే కూర్మ ద్వాదశి అని కూడా అంటారు. విష్ణుమూర్తి దశావతారాల్లో రెండోదైన కూర్మావతారాన్ని ధరించిన రోజు ఇది. క్షీరసాగర మదనం సమయంలో కూర్మావతారంలో భూమాతను మోసిన సందర్భమిది. రాముడు కూడా విష్ణువు అవతారమే కాబట్టి ఆ రోజును ఆయనకు శుభదినంగా పరిగణిస్తారు. ఏదైనా మంచి పని చేయటానికి అనువైన రోజుగా దీన్ని భావిస్తారు. అందుకే ఈ రోజు మధ్యాహ్నం కేవలం 84 సెకండ్ల పాటు ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల మధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఆధ్యాత్మిక శోభతో అయోధ్య మొత్తం కూడా నిండిపోయింది. రామనామంతో భారతావని మొత్తం పులకించిపోతోంది. సరయూ నదిలా భక్తి భావం ప్రతి ఒక్కరి మదిలో ఉప్పొంగుతోంది. భక్త కోటికి రామతత్వం మోక్ష మార్గం చూపుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఘడియలు ఇవి. దశాబ్దాల శతాబ్దాల మన నిరీక్షణకు తెరపడింది. కోట్లాది భక్త హృదయాలు ఉప్పొంగేలా భవ్యమైన దివ్యమైన మందిరంలోకి రామచంద్ర ప్రభువు వేంచేసినటువంటి అద్భుత ఘడియలు ఇవి. ప్రధాని నరేంద్ర మోడీ హారతి పడుతున్నటువంటి దృశ్యాలు. ఆ రామచంద్ర ప్రభువును దర్శించుకోండి. ఎంతో తేజోమయం కనిపిస్తోంది అక్కడ, ఎంతో తేజస్సు కనిపిస్తోంది అక్కడ. అదిగో బాలరాముని దివ్య తేజస్సు, అదిగో బాలరాముని మంగళకరమైనటువంటి దర్శన భాగ్యం, అదిగో బాలరాముడు తేజోమయంగా కనువిందు చేస్తున్నటువంటి దృశ్యం. కోటాను కోట్ల భక్తుల హృదయాలను రంజింపజేస్తూ అయోధ్యలో కొలువు తీరినటువంటి బాలరాముని విగ్రహాన్ని దర్శించండి.